మా చిన్నతనంలో అవన్నీ ఇప్పుడొద్దు. దసరా ఘనంగా జరిగేది మైసూరు. దీన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. గత 400 సంవత్సరాల నుంచి ఈ దసరా అక్కడ అద్భుతంగా చేస్తున్నారు. అయితే ఈ దసరాలో పాల్గొనే ఆ ఏనుగులుకి ఆ వీధులు పరిచయం చేస్తారు. ఒక 15 రోజుల ముందు అలవాటు చేస్తారు, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. అదిగో ఆ సమయంలో అక్కడ ఉన్నాను. ఆ ఏనుగులు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏనుగులు చూపిస్తానని చెప్పేసి పడవలు చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అదేం కాదు, సింధూరం. ఎక్కడ చూసినప్పుడు భవానీలు. అందుకే ఈ సింధూరాన్ని మీకు చూపిస్తున్నాను. మైసూర్ మహారాజా వారి ప్యాలెస్లో ఆ ఆవరణలో ఉన్న ఏనుగులు ఇవి. ఏనుగులు సంఘజీవులు. అవును, ప్రాచీన కాలం నుండి ఏనుగులు చక్కగా మనుషులకు అలవాటు పడ్డాయి. దీన్ని మీరు లీడర్ అనుకోవచ్చు. ముందు నడుస్తుంది, దీని వెనకాల ఏనుగులన్నీ నడుస్తాయి. రండి. అంబారి ఊరేగింపులో అమ్మవారిని అంబారీలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఓ సెంటర్లో నిరీక్షిస్తున్న టాంగా, మావటీయుడు, ఆ మోటార్ సైకిళ్ళు అయ్యే శబ్దాలు ఇవన్నీ అలవాటు అవుతాయి. పేవ్మెంట్ల మీద ప్రజలు ప్రధాన మార్గంలో ఏనుగు. చాలా కాలమైంది నేను ఈ ఫొటోస్ తీసి, అందుకని బహుశా క్వాలిటీ లేదు. అది కూడా కారణం కాదు. లోకల్ ల్యాబ్స్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఒక రకంగాను, అమెచ్యూర్స్కి ఇంకో రకంగాను వాళ్ళు ప్రాసెస్ చేయటంలో వచ్చిన ప్రాబ్లం ఇది. ఏనుగులన్నీ ప్యాలెస్లోకి వెళ్ళిపోతున్నాయి. మరలానా ప్యాలెస్లోకి వచ్చేసాం మనం. అయితే ఆ లైటింగ్ అది కుదరలేదనుకోండి. అది ఎందుకో మహారాజా వారి ప్యాలెస్ నుంచి బయలుదేరి వెళ్ళాం, తిరిగి ప్యాలెస్లోకి వచ్చాం. మైసూరులోని సూర్యాస్తమయం ఒక చోట, ఇది అవుట్స్కట్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.